ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మరో 10 ఏళ్లు నేను ఇదే బాధ్యతల్లో ఉంటానని ఓ ముఖ్యమంత్రి అనడం రొటీన్. కానీ నువ్వు తప్పుకో నేను ఆ సీట్లో కూర్చుంటానని ప్రతిపక్ష నేత అంటే మాత్రం అది ఇంట్రెస్టింగ్. అందులోనూ ఎప్పుడూ సీఎం సీటుపై మాట్లాడని వ్యక్తి నోటి నుంచి అలాంటి మాట వస్తే ఇంకేముంది, అది వైరలే. సీఎం సీటుపై రేవంత్, హరీష్ చేసిన కామెంట్లు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాల మాటలు మంటలు రేపాయి. మేడిగడ్డ నుంచి కృష్ణా ప్రాజెక్టుల వరకు విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే ఈ ఫైటింగ్ ఎలా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం సీటుపై చేసిన కామెంట్లు మాత్రం ఆసక్తిని రేపాయి. 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ అంటే, మీకు చేత కాకపోతే నన్ను సీఎం చేయండి అంటూ హరీష్ కౌంటర్ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం ఆసక్తికర కామెంట్లు చేశారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నారు అన్న కేసీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు టార్గెట్ చేయడం రొటీనే అయినా ఆ తర్వాత చేసిన కామెంట్లు ఆసక్తిని పెంచాయి. మరో 10 ఏళ్లు తాను సీఎం బాధ్యతల్లోనే ఉంటానన్నారు రేవంత్. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్లు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్లు మీకోసం చేస్తా, 10 ఏళ్లు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇటు తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్ రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎన్నేళ్లు అధికారంలో ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మేడిగడ్డపై ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ సీఎంకు చేత కాకపోతే దిగిపోవాలని, తనకు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తే సరిచేసి చూపిస్తానన్నారు. నేను సీఎం అవుతానంటూ హరీష్ మాట్లాడడం ఇదే మొదటిసారి. అవకాశం ఉంది, ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తాను. హరీష్ నోటి నుంచి సాధారణంగా మా పార్టీ అనే వస్తుంది. అలాంటి వ్యక్తి ఇలా నాకు, నన్ను అని మాట్లాడడంతో ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి.